హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారు, మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మాత్రానికి టైం ప్రస్తుతానికి అయితే 8:30 అయిందనమాట. ఇంకా మా పాపని అయితే తొందరగా అయితే రెడీ చేసిన డ్రెస్ నచ్చేది నా పాప అనుకోసాను అంటే ఇటు చూపుతుంది. బాగున్నాయి బట్టలు, డ్రెస్ బాగున్నది. ఇది చూపి మా ఎవరు చూపిస్తుంది అవా బట్టలు ఇవి చూడడానికి అసలుగా చేయి చూడండి. నేనైతే పండుకుంటుందని తోలుకొని వస్తే వాళ్ళ అక్కలతో పాటు ఆడుకుంటుండొచ్చు చూడండి. పీపితారా పీపి అంటే చాలా ఇష్టం మా బాబుకి. ఏం పండుకోవా పాప? ఇంకా అక్క బాలేసి పీపేసి కింద అక్కడ కింద పడితే అయిరా ఇట్లా రండి, కడుపు కడుకొద్ది ఇట్లా రండి. అయిరా ఎంత బాగా కట్టుకునేవు కదా అయిరా. అటు చూడు పీపి ఇచ్చి చూడు అక్క. ఇలా ఆట అయితే ఇప్పట్లో అయిపోదు. ఇంకా మా పాప కూడా పండుకోదు, ఇంకా ఆడుకుంటే ఉండదు. సర్లే కొద్దిసేపు ఆడుకుంది. ఆయన నిద్రకు వచ్చినప్పుడు ఉడదానికి వచ్చానంటే తొట్లకి వేస్తాను. ఆడుకుంటావా? ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 10:02 అయింది. హే బేబీ. హాయ్ అండి అందరికి. ఏమి బేబీ అంటే ఏమి ఏం లేదు, నా కళ్ళు ఏమైనా వాసేవిగా నాకేమో వాచినట్లు అనిపించలేదు. భారతికి పెరిగి తిన్నా మజ్జిగ తాగినా కళ్ళు వాస్తాయి ఫ్రెండ్స్. అందుకనే నన్ను బయట పడకూడదని అవి కూడా మానేసినాను ఫ్రెండ్స్. అంటే అవి తాగితే మొత్తం కళ్ళు మక్కమ వాస్తుంది అనమాట. అందుకనే పెరుగు తింటే రాత్రి మజ్జిగ తాగేటివన్నీ ఒకరు అడుగు ముందే నేనే తాగడం తినడం మర్చిపోయా, మానేసేది. సో మొత్తానికైతే ఇప్పుడు అంగన్వాడీ నుంచి గుడ్లు తీసుకొని వచ్చింది భారతి. అది అదిలే, అది అట్లా తక్కువదే ఏమట్లా ఉండదు. తో పాటుగా మనకి ఇంకా యాళ్ళు బియ్యం. ఎన్ని కేజీలు బేబీ? బియ్యం 3 కేజీలు. ఈ పట్ల పార్సల్లోని ఏదైనా బంగారు ఎండైనా రాదు. ఎండొద్దులే, బంగారు రావాలి 2 తలాలు బ్యాలెలా కలిసి. నూనె ప్యాకేజ్ 1/2 కేజీ అంతే. వెరీ గుడ్. ఇప్పుడే వేయించుకొని వస్తుంది అనమాట. ఆయనకి ఏమో జ్వరం వచ్చేది, ఆసుపత్రి పోతానని తొందర అయితే ఇచ్చి చంపించారు అనమాట అందరికి. కాదు మీరు మరి కఠినంగా గడ్డ మిడిస్తే కొడుకు పుడతారు అనుకోసారని అంటారు కదా, అది ఫస్ట్ లో చేయాలంట. నేను కూడా తినేలే, మన ఇడిసింది కదా వాళ్ళ. అంటే ఫస్ట్ లో ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కదా, అప్పటి నుంచి ఇడిసాలంట. అప్పుడు నేను చూడలేను లేవు మరి చూద్దానికనే చూడలేకపోతున్నారు నన్నగా తలగా సగం కట్ చేస్తావు చూడు. సో అప్పటి నుంచి ఇడిసాలా. అయినా మనకి ఏమో అంటారు కొంతమంది, అంతే. ఏమోలండి అబ్బా, ఎవరి నమ్మకాల వల్ల కానీ. సో అది మొత్తానికి మీసాలు అడ్డం వస్తాయి. సో మొత్తానికి అయితే ఈరోజు అంటే సారీ, సో రేపటికి, సో మొత్తానికి అయితే రేపటికి ఈరోజు 12 కదా, రేపటికి 6 కంప్లీట్ అయ్యి 7 నెలలకు పడుతుంది అన్నమాట భారతికి. సో హ్యాపీ నెలలు నిండుతున్నాయి.
బాధ్యత ఎక్కువ అవుతుంది మాకు. చెప్పులు కింద ఇడిచిట్టావు వీడు. ఒక్కోసారి ఒక్కోసారి ఇడుస్తావు బర్రీ. ఇంకా నన్ను ఏం చేయాల? ఏమే ఉన్నాయా లేవా? మీ నాయన బలంగా గంటేసి పెట్టాడు. దీంట్లోకి చూడండి, ఈ రూమ్ లోకి పోయాక అసలు లోపల పోయాకే లేదు చూడండి. ఇది ఇది బందే ఉన్నది, ఇది కూడా బందే ఉన్నది. అసలు అంటే ప్లానింగ్ ఫస్ట్ ఒక దించి అనుకుంటాను అనమాట. తర్వాత మరి వద్దు అని కొంచెం మళ్ళీ ఇట్లా అయింది. పగల కొడతారులేండి. అదే పగల కొడతారు, ఇదే ముచ్చేస్తారు. ముచ్చారు ఇది కిటికీ మన లక్కే. ప్రస్తుతానికి మ్యాటర్ ఏంటంటే ఇటువరకు చేతిలో కత్తి పట్టుకొని రావడం. ఇంట్లో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటుంది అనమాట బారికి. ఐస్ క్రీమ్ అంటే ఏదో రెసిపీలు అవన్నీ కాదులేండి, జస్ట్ మజ్జిగ కలిపి ఆ మజ్జిగని ఒక గ్లాస్ లోకి పోసి, గ్లాసులో చిన్న చిన్న గ్లాసులో చిన్ని గ్లాసులు లేవు, పెద్ద గ్లాసులానే దాంట్లోనే సగం సగం పోద్దాం. ఏది ఏమని చేసి కానీ మజ్జిగతో ఐస్ క్రీమ్ చేద్దాము. పిల్లలు కావాలి ఫ్రెండ్స్, పిల్లలు కావాలన్నమాట ఐస్ క్రీమ్ లేకి పెట్టాయి. అమ్మా చెప్పండి. మా ఊర్లో కప్పేసులు చాకాబార్లు తీసుకునేది పెరుగుతోనే మజ్జిగతోనే. అవునా? ఉన్నాను వద్దు. మరసంగా రేకులు ఉన్నాయి. ఎక్కకూడదు దాని మీదకి. నరికి కరికి హాయ్ వచ్చలే. ఏమైంది వెళ్ళటానికి వచ్చారా అట్లా? ఏమో మరి వచ్చింటదేమో. కరుస్తున్నారు. సరిపోతావా? ఇంకా నరకదా? నరకులే ఉంటాయి కానీ ఏ మరి సంగ జరగండి జరగండి. ఏమ్మా ఐస్ క్రీమ్ చేసుకొని వస్తాను ఉండు. ఐస్ క్రీమ్ తిందువు. ఐస్ క్రీమ్ మజ్జిగ ఐస్ క్రీమ్ చేసుకొస్తాను. ఇడే ఉండు. ఆయరా కాదండి, మనం చేసేదానికంటే ముందు పిల్లల్ని సంబరమే ఎక్కువ ఉన్నది ఈ పిల్లలకి. టీచర్ కానీ పాప ఎక్కువ రవిడా ఈ పిల్లలు కూడా ఎండకు ఊకేమి పండియడం కదప్ప. ఆడి ఇంటికాడ పోయి కూర్చొని మరసంగా నరుకుదు. ఉండో అది దాడమో వస్తానండి మా. ఈ సైజ్ చాలే. కొంచెం పెద్దగా ఉంది. లావి ఈ మందం అయితే సరిపోతుంది. పెద్దగా చిన్నగా అమ్మా, కొంచెం పెద్దగా పోయే పాపని ఎత్తుకురా. పోయే ఊకున్నాను మా, ఊకున్నాండి. ఐస్ క్రీములు ఇప్పుడు కాదు చెయ్యాలి. అది అమ్ముతాను ఇట్లా మజ్జిగ కొట్టేది ఉంటుంది కదా, అదే ఫోన్ పేసా తీసుకొని రా మన సంగమం. ఇంకా ఇప్పుడైతే శబ్దం అయితే ఏం లేదబ్బా. మా పిల్లల్ని అయితే అవతల ఇడ్స్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మజ్జిగ ఐస్ క్రీమ్లు అయితే చక్క రెడీ చేస్తాను. పెరుగు వేసుకుంటున్నా. బాగా కలుపుకున్నాం పెరుగుని మెత్తగా. గడ్డలు ఏం లేనట్లా మెత్తగా, అంటే ఇది ఉండడమే మెత్తగుంటుంది లేండి పెరుగు. ఏం ప్రాసెస్ కానీ సైలెంట్ కూర్చునేదా ఏమన్నా అంటే
ఏమనలేను అరిసేది ఎక్కువ అంటే అవతల ఇడిసి వస్తుంది కదా, నువ్వు రా ప్రశస్త అంటే కదా అరిస్తే పంపిస్తారేమో అని ఇది అనుకుంటుంది. ఇక ప్రశస్త ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? మజ్జిగ ఐస్ క్రీమ్. ఏం లేదు, తీసి ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుందన్నా. కడుపులు దాడి పెడుతుంది. ఈ అమ్మలు ఆగమాగం చేస్తుంటే అమ్మ నువ్వు ఉప్పు చూసేయమ్మా ప్లీజ్. చెప్పేది మంచిది. ఐస్ క్రీమ్ లెక్క అయితే పెరుగు ఇప్పుడు కాదంటాను. ఇంకోటి ఐస్ క్రీమ్ మజ్జిగ ఐస్ క్రీమ్ ఐడియా ఎట్టుకు వచ్చిందంటే అసలే ఎండాకాలం కదా, సలవ ఉంటుంది, అంతలో వచ్చి మజ్జిగ మంచిది కదా, అట్లే ఆ మజ్జిగతో పాటు ఐస్ క్రీమ్ చేసిస్తే ఇంకా బాగుంటది పిల్లలకి అవకాశాలని ఆలోచనతో ఇప్పుడు కాదు ప్రశస్త ఉండు. ఏం కాదు లేచలే అయిపోయింది కలిపేది. నీళ్ళు వేసుకుంటా. యమ్నూర్లానా చిన్ని చిన్నవి గ్లాసులు, ఇట్లా గ్లాసులు, ఇది గ్లాస్ ఒకటి. దీంట్లోనా అప్పుడు చిన్ని గ్లాసులు వస్తున్నాయి టీ తాగేకి, ఇట్లా ప్లాస్టిక్ గ్లాసులు. ఇప్పుడు ఉంటుండే అవి ఆ గింత ఉండేటివే ఇప్పుడు అసలు రావు. ఇప్పుడు ఇవే, ఇప్పుడు అందరు పేపర్ గ్లాసులు వాడతారు టీ తాగేకి, ఓన్లీ నీళ్ళు తాగే. మనకే కదా అప్పుడు వాళ్ళు అమ్మే కానీ చిన్నవి చేస్తుండ్రులే, మనం ఎంత పెద్దగానే చేసొచ్చు, మనం తినేం కదా. గ్లాసులు లేవు మరి ఉండిన పడుతున్నాయి. ఇవి పాప పుట్టినప్పుడు మిగిలినవి గ్లాసులు పైన పెట్టించిన అనమాట, గుర్తొచ్చి తీసి. చిన్న గ్లాసులు అయినందుకు పెద్ద గ్లాసుల్లోనే కాదే చూడి నాకు గ్లాసులు లేకపోస్తాను చాలని చెప్పు. ఫుల్ పెడితే అర్థమవుతుంది. సర్లే నాకు చెప్పాలా ఇంకా లైన్ పోయిన అన్ని తక్కువ అయినా పర్లేదు, అంతకంటే ఎక్కువ పోయద్దు. చూడు కట్టుపుల్లలు చూసేయి. కట్టుపుల్లలా? పదావే కట్టుపుల్లలు మళ్ళీ తీసుకుంటుంది మందేనే. మందేలే ఈ ఓపెనింగ్ అప్పుడు మా చిన్నమ్మలు తెచ్చింది, ఈ రోజు వాడుతున్నాను చూడు దీన్ని. ఇన్నొద్దు పైన పెట్టింది. ఇవి మరసంగా చూసుకుంటుండో అదే ఉండి ప్రశస్త వస్తాము, లోపల పెట్టేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము ఫ్రిడ్జ్ లో మజ్జిగ ఐస్ క్రీమ్ చేయడానికి పెట్టి చాలా అంటే చాలా సేపు అయింది. కానీ ఇలా ఏతట్లేదు, మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కరెంట్ పోతుంది, మళ్ళీ పోతుంది. పెట్టిస్తానున్నమ్మా నీ పాటలు కదా. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ రోజుకి బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్
బాయ్ బాయ్ బాయ్. ఇంకోటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.